మీరు తెలివిగా రిటైర్మెంట్ ఏజ్ మూడు సంవత్సరాలు పెంచేశారు 2021లో. మీ టైంలో రిటైర్మెంట్ కాలేదు. ఇప్పుడు వాళ్ళందరూ ఈ సమయంలో రిటైర్ అవుతున్నారు. ఈ బెనిఫిట్స్ ఇవ్వాలంటే 2023 తర్వాత 21 నుంచి 24 మధ్య రిటైర్మెంట్స్ లేవు. ఇప్పుడు ఆ బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వాలంటే కష్టం కదా. మీరు గుర్తు పెట్టుకోండి, 42 రోజుల సకల జనుల సమ్మె చేస్తే మేము 43% ఫిట్మెంట్ ఇచ్చినాం. 3 సంవత్సరాలు ఉద్యోగుల యొక్క సర్వీస్ మొత్తం లాస్ అయింది. తెలంగాణ ఉద్యోగులు సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ లక్షలాది మందిని కదిలించింది ఆడున్న నాయకులు మేమే కదా. వాళ్ళు 3-4 సంవత్సరాలు అనేక కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఇబ్బంది పడ్డారు. ఉద్యోగం చేయలేదు ఎవరు కూడా. 3-4 సంవత్సరాలు చేయనందుకు అట్లా ఇవ్వడం జరిగింది. ఇలా టోటల్ బడ్జెట్ ఎంత, వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఎంత చూడండి. ఇలా అప్పు పుట్టట్లేదని కాదు, తీసుకురావాలి. అప్పటి ఏ రాష్ట్రం, ప్రతి రాష్ట్రం అప్పు ఇస్తుంది, వెతకాల. కేంద్రంతో సహోద్యోగం ఉన్నామని చెప్తున్నారు. మరి కేంద్రం కూడా సాయం చేయాలా, కేంద్రం కూడా ఒత్తిడి తీసుకురావాలా, రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి. అటు ఆంధ్రప్రదేశ్ ఆదుకున్నట్టు తెలంగాణను కూడా ఆదుకోవాలని చెప్పి ఒత్తిడి తీసుకురావాలా, అన్ని పార్టీలను ఒప్పించాలా, అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళాలా, అక్కడ వచ్చేటి వదిలిపెట్టేయాలా. ఇలా ఉద్యోగులు అనేటోళ్ళు ఇలా ఎంతో కన్న కష్టాలు పడి సర్వీస్ జీవితం మొత్తం త్యాగం చేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయి తెలంగాణ తెచ్చి ఇలా కనీసం వాళ్ళు ఇచ్చే డిఏలు అడగడం తప్పు, వాళ్ళు మాట్లాడే డిమాండ్లు, గొంతెమ్మ కోరికలు అని అంటే ఇప్పుడు సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, ఓపీఎస్ చేస్తామన్నారు. ఏమైంది ఇంతవరకు? సిపిఎస్ ఎందుకు రద్దు కావట్లేదు? ఒకసారి బల్మూరు వెంకట్ గారు ఉన్నారు, మీరు రేజ్ చేసిన ప్రశ్నలు అడుగుదాం.